హాయ్, నేను మీ డాక్టర్ పూజితా రెడ్డి, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్ అండ్ విఎంటీ ఫిజిషియన్ అట్ కైజన్ ఆంకాలజీ నెట్వర్క్, హైదరాబాద్. సో ఈరోజు మనము అప్లాస్టిక్ అనీమియా అంటే అసలు ఏంటి, ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి అండ్ ఈ డిసీజ్కి ఎటువంటి రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అనేది తెలుసుకుందాము. సో అప్లాస్టిక్ అనీమియా డెఫినేషన్ గురించి వస్తే, దీనిలో మన బోన్ మ్యారో ఏదైతే ప్రొడక్షన్ సైట్ లేదా ఫ్యాక్టరీ అని అంటామో రక్త కణాలకి, అది దాని స్థాయి, రక్త కణాలు ప్రొడ్యూస్ చేసే స్థాయి అనేది చాలా తగ్గిపోతుంది. సో దీనివల్ల మన బోన్ మ్యారో నుంచి సెల్ ప్రొడక్షన్ అనేది చాలా తగ్గిపోతుంది. సో దీనివల్ల సిమ్టమ్స్ ఏం రావచ్చు పేషెంట్స్కి? బోన్ మ్యారో నుంచి మెయిన్గా 3 కేటగిరీస్లో సెల్స్ ప్రొడక్షన్ అవుతాయండి. ఒకటి హీమోగ్లోబిన్, ఇంకొకటి రెండోది డబ్ల్యూబీసీ కౌంట్, మూడోది ప్లేట్లెట్ కౌంట్. సో హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల పేషెంట్స్కి ఆయాసం అనేది ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఎక్కువ వీక్నెస్, బాడీలో ఏం చేయాలన్నా వాళ్ళకి ఓపిక అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. దానితో పాటు హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల గుండె దడ, గుండెలో అనీజీగా ఉండడము, అప్పుడప్పుడు ఛాతీలో ఒక రకమైన నొప్పిగా కూడా అనిపించడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా మనకు రక్తం బాడీలో ఇంత తక్కువగా అయినప్పుడు అప్పుడప్పుడు కళ్ళు తిరగడము, ఇలాంటివి కూడా పేషెంట్స్ చెప్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేట్లెట్ కౌంట్. సో ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం వల్ల పేషెంట్స్కి బ్లీడింగ్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. బ్లీడింగ్ సిమ్టమ్స్ అంటే ఏంటి? సపోజ్ ఈ పేషెంట్స్ బ్రష్ చేస్తున్నారు, దవడల నుంచి బ్లీడింగ్ అవ్వచ్చు, ముక్కులో నుంచి బ్లీడింగ్ రావచ్చు, లేదా శరీరం మీద ఎర్రటి నుంచి నీలపు రంగు మచ్చల్లాగా రావచ్చు. ఫీమేల్స్లో అయితే నెలసరి సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, లేదా ఎటువంటి చిన్న దెబ్బ తగిలినా అక్కడ బ్లీడింగ్ ఆగకపోవడం, ఇలాంటివన్నీ ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల అవ్వచ్చు. ఇక లాస్ట్ది వచ్చేసి డబ్ల్యూబీసీ కౌంట్, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. సో డబ్ల్యూబీసీ కౌంట్ తగ్గడం వల్ల పేషెంట్స్కి మామూలు ఇన్ఫెక్షన్స్ నుంచి రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా తగ్గిపోతుంది. సో దీనివల్ల పేషెంట్స్కి చిన్నపాటి ఇన్ఫెక్షన్ కూడా మామూలు పేషెంట్ కంటే ఒక 10 ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఈ పేషెంట్స్లో చూస్తామన్నమాట. పర్టికులర్గా డబ్ల్యూబీసీలో న్యూట్రోఫిల్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టే అప్లాస్టిక్ అనీమియాని కూడా 3 రకాల కింద కేటగరైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో డబ్ల్యూబీసీ కౌంట్, హీమోగ్లోబిన్ కౌంట్, ప్లేట్లెట్ కౌంట్ బేసిస్ మీద ఈ పేషెంట్స్ని 3 కేటగిరీస్లో డివైడ్ చేయడం జరుగుతుంది. వాటి పేర్లు, ఒకటి సివియర్, రెండోది వెరీ సివియర్, ఇక మూడోది నాన్ సివియర్ అన్నమాట. అప్లాస్టిక్ అనీమియా 3 రకాలుగా డివైడ్ చేశాం కదా. ఈ సివియర్, వెరీ సివియర్కి అండ్ నాన్ సివియర్కి ట్రీట్మెంట్ ఎలా డిఫరెంట్గా ఉంటుందో తెలుసుకుందాము. ట్రీట్మెంట్ కంటే ముందర అసలు ఈ సివియారిటీని ఎలా డిసైడ్ చేస్తున్నాము? బేస్డ్ ఆన్ డబ్ల్యూబీసీలోని న్యూట్రోఫిల్ అనే కణతి బట్టి మనం డిసైడ్ చేసుకుంటాము. ఒకవేళ న్యూట్రోఫిల్ కౌంట్ 200 కంటే తక్కువగా ఉంటే వెరీ సివియర్ అని, 500 కంటే తక్కువ ఉంటే సివియర్ అని, ఇక మిగతా 500 కంటే ఎక్కువ ఉండి 1500 కంటే తక్కువ ఉంటే నాన్ సివియర్ అనేసి మనం కేటగరైజ్ చేస్తాము. సో మెయిన్ ఎందుకు ఈ కేటగరైజేషన్ అనేది ఇంపార్టెంట్ అంటే, ముందుగా అనుకున్నాం కదా, డబ్ల్యూబీసీ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఇన్ఫెక్షన్ నుంచి రెసిస్టెన్స్ పవర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో న్యూట్రోఫిల్స్ ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువ రెసిస్టెన్స్ ఉన్నట్లు, వాళ్ళకి అంత అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ మనం ఈ ఏ అయితే బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ పేషెంట్ని సేవ్ చేయాలంటే తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే అసలు అప్లాస్టిక్ అనీమియా ఎందుకు వస్తుంది? అప్లాస్టిక్ అనీమియాకి మల్టిపుల్ కారణాలు ఉన్నాయండి. ఒకటి మెయిన్ జెనెటిక్. చిన్నపిల్లల్లో ఆర్ ఎర్లీ ఏజెస్లో వచ్చిన అప్లాస్టిక్ అనీమియాకి జెనెటిక్ కారణం ఏమన్నా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. సో మనకు ఈ కాలంలో లేటెస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వల్ల నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనేసి ఒక టెస్ట్ ఉందండి. దీని ద్వారా మనం అసలు అప్లాస్టిక్ అనీమియా జెనెటిక్ కారణంగా వచ్చిందా, ఇన్హెరిటెడ్ బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్ ఉందా అనేది కనుక్కోవడం చాలా ఈజీ. అండ్ దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ కూడా, కండిషనింగ్ ప్రోటోకాల్లో తేడా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కారణం అసలు అప్లాస్టిక్ అనీమియా ఎందుకు వస్తుంది అంటే, మనకు తెలుసు మన ఇండియా ఈజ్ మేజర్లీ అన్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ సైట్.
సో అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ అనేది కామన్గా యూస్ చేస్తుంటాం. సో ఈ పెస్టిసైడ్స్ వల్ల కూడా బోన్ మ్యారో అనేది ఒక డ్యామేజ్కి కారణమవుతుంది. ఎక్కువ పెస్టిసైడ్స్ యూస్ చేస్తున్న స్టేట్స్లో ప్లాస్టిక్ అనీమియా ఎక్కువగా నోట్ చేయడం కూడా జరుగుతుంది. పర్టికులర్లీ పంజాబ్, ఇంకా తమిళనాడు ఇటువంటి స్టేట్స్లో ఎక్కడైతే ఫార్మింగ్ అనేది చాలా ప్రిడామినెంట్గా ఉందో ఇక్కడ ప్లాస్టిక్ అనీమియా ఇన్సిడెన్స్ కూడా ఎక్కువగా ఉంది. ఇంకా నెక్స్ట్ కారణం వచ్చేసి ఏదైనా పేషెంట్కి ప్రీవియస్గా వేరే డిసీజ్ వల్ల కీమోథెరపీ ఇవ్వడమా లేకపోతే రేడియేషన్ ఇవ్వడం జరిగిందో వీళ్ళల్లో కూడా బోన్ మ్యారో అనేది డ్యామేజ్కి జరగడం వల్ల వీళ్ళకి అప్లాస్టిక్ అనీమియా రావచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షస్ కాజెస్. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ సైటోమెగాలో వైరస్ ఇన్ఫెక్షన్ అని, ఈబీవీ వైరస్ ఇన్ఫెక్షన్ అని, లేకపోతే కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఈవెన్ మన ఇండియాలో కామన్గా చూసే ట్యూబర్కులోసిస్ ఇన్ఫెక్షన్ కూడా అప్లాస్టిక్ అనీమియా కొన్నిసార్లు కాజ్ చేయొచ్చు. సో ఇక కామన్గా డ్రగ్స్ ఏవైతే ఈ అప్లాస్టిక్ అనీమియా కాజ్ చేస్తాయంటే ఫిట్స్ వ్యాధి ఉన్న పేషెంట్స్కి కొన్ని డ్రగ్స్ వల్ల కూడా ఈ డిసీజ్ రావచ్చు. ఇది కాకుండా ఇంకొన్ని రేర్ డ్రగ్ కాసెస్ కూడా ఉన్నాయండి. సో వీటన్నిటిని రూల్ అవుట్ చేసుకునే ముందర మనం ఇంకొకటి పిఎన్హెచ్ అనే ఒక కండిషన్ ఉంటుంది. దీని ఫుల్ ఫామ్ పారాక్సిమల్ నాక్టర్నల్ హిమోగ్లోబినూరియా. దీనివల్ల కూడా ఒకసారి అప్లాస్టిక్ అనీమియా రావచ్చు. సో ఎప్పుడైనా పేషెంట్ వచ్చినప్పుడు బేసిక్గా హిమోగ్లోబిన్ కౌంట్, డబ్ల్యూబీసీ కౌంట్, ప్లేట్లెట్ కౌంట్, రెటిక్లోసైట్ కౌంట్ ఇవన్నీ చూడడమే కాకుండా ముందర చెప్పిన కారణాల వల్ల ఏమన్నా వచ్చిందా అని చూసుకొని దాన్ని బట్టి పేషెంట్ని కేటగరైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ ట్రీట్మెంట్ ముందర ఇవన్నీ మనం చూసుకొని దాన్ని బట్టి పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా మనం సిమ్టమ్స్, కారణాలు, ఇంకా ఎలా డయాగ్నోస్ చేయాలనేది తెలుసుకున్నాము. ఇకపోతే ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా అసలు అప్లాస్టిక్ అనీమియా క్యూరేటివ్ ఇంటెంట్తో చేస్తున్నామా, ఇక్కడ పాలియేటివ్ ఇంటెంట్తో చేస్తున్నామా అనేది చూసుకోవాలి. ఏ ట్రీట్మెంట్ ఇచ్చే ముందర అయినా కూడా పేషెంట్ ఫిట్గా ఉన్నాడా, అసలు పేషెంట్లో ఎంత అర్జెన్సీ ఉంది ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి, అండ్ మోర్ ఓవర్ పేషెంట్కి కోమార్బిడిటీస్ ఏమన్నా ఉన్నాయా, అంటే ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఇంకేదన్నా కోమార్బిడిటీస్ లైక్ కిడ్నీ డిసీజ్, లివర్ డిసీజ్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. బట్ బ్రాడ్గా చెప్పాలంటే అప్లాస్టిక్ అనీమియా అనేది ఒక క్యూరబుల్ కండిషన్. అప్లాస్టిక్ అనీమియా అనేది క్యూరబుల్ కండిషన్ అని తెలుసుకున్నాం కదండి. దీనికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే పద్ధతి ద్వారా మనం పేషెంట్స్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. కానీ అందరి పేషెంట్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మనం ప్రొవైడ్ చేయము. దానికి సరైన ఇండికేషన్ ఉండాలన్నమాట. మెయిన్ ఇండికేషన్ వచ్చేసి ఏజ్ అండి. ఒకవేళ అప్లాస్టిక్ అనీమియా పేషెంట్ 40 ఏళ్ళ వయసు లోపల ఉన్నవారికైతే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, అది కూడా అల్లోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనమాట. 40 ఏళ్ళ వయసు పైన ఉన్న వాళ్ళకి ఫస్ట్ లైన్ థెరపీ వచ్చేసి ఇమ్యునోసప్రెసివ్ థెరపీ అనేసి ఇస్తాము. ఇక్కడ 3 డ్రగ్ల కాంబినేషన్ ఏటీజీ, సైక్లోస్పోరిన్, ఎల్ట్రోమోపాగ్ అనే 3 డ్రగ్ కాంబినేషన్ ఇమ్యునోసప్రెసివ్ థెరపీ ఇచ్చి వీళ్ళలో కూడా 60 నుంచి 75% వరకు రెస్పాన్స్ రేట్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఎల్ట్రామోపాగ్ వచ్చిన తర్వాత ఈ రెస్పాన్స్ రేట్స్ అనేవి చాలా పెరిగాయి. సో ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గరికి పేషెంట్ పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా 70 నుంచి 80% వరకు రెస్పాన్స్ రేట్స్ వస్తాయనేది చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలము. సో బేసికల్గా ఇదండి అప్లాస్టిక్ అనీమియా అంటే. ఒకటి క్యూర్ చేయాలంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. క్యూర్ చేయలేని పెద్ద వయసు ఉన్న వాళ్ళలో ఇమ్యునోసప్రెసివ్ థెరపీ ద్వారా కూడా వీళ్ళకు మంచి రెస్పాన్స్ రేట్స్ అనేది ఉన్నాయి. ఇవి కాకుండా సపోర్టివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, సపోర్టివ్ యాంటీఫంగల్స్, సపోర్టివ్ మెజర్స్ అన్నీ తీసుకోవడం వల్ల పేషెంట్స్కి లైఫ్ రిస్క్ని తగ్గించి ఎర్లీగా డిటెక్ట్ చేసి దీన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.